అనవసరంగా వాడి దగ్గరికి పంపించాను రా. వాడు ఏం బాగాడో తెలీదు, నేను దొరికిపోయాను. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా, ఫీల్ అవ్వకు. లేదురా, నాది అనుకున్నది ఏది పోగొట్టుకోకూడదు. తను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ హ్యావ్ టు మీట్ హర్. నేను ఎలాగైనా తన్ని కలవాలరా. డెఫినెట్ గా కలుస్తావురా, షూర్. నువ్వు కలుస్తావని నమ్మకం నాకుందరా. ఒక్క నిమిషమే. This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit! Two. I'm too lucky boy. Hi. Oh, 3 babes. What the hell is happening here? I can't believe this. I can't believe this. Hello. Wow! 4 girls. I have only 2 bedroom flat here. I can't do anything. Oh shit! 5 versus 1. Okay, I got the muzzle. Indra Park is the best spot to do all kind of shit here. Yo babes, you want my autograph sweet memories? Intamandi ante I'll call Tata Sumo. Oh sir, ni pant chuskora. Oh shit! Papi shame, ya papi shame. ఈ ఇంజెక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా, మత్తుంది. దొరికినట్టు దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటది, ఈజీగా 1-2 ఎరగేసి ఉంటాడు. సంపేత్తామని బెదిరితే స్టడీస్ అప్పుడు కాకుండా మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రజల సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రువు మధుసూదన్ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో, ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్నా, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్యామహలు, మాకు కమిషను, మరి నాకు ఓ ఇంజెక్షన్. నువ్వు పదని డాన్స్ బేబీ డాన్స్ వెళ్ళొచ్చు. ఎంత గొప్పడు, వద్దన్నా కానీ ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తాడు. మనుషుల్లో పశువులు అంటాడు, అదే మనుషుల్లో దేవుళ్ళు అంటాడు. హైదరాబాద్ లో ఇలాంటి ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అంటున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ గురించి కాదు, పైన ఆయన గురించి. ఆయన కదా ఆవిడ. డాన్స్ బేబీ డాన్స్ కొంచెం పట్టుకోరా. మేకప్ పోగానా? పర్ఫెక్ట్ గా ఉందండి. మంచిలో చెయ్యో కాలు అయిపోతే నాకు మనసు అన్నది. బాబాయ్ గారు నన్ను చెయ్యనివ్వండి. పెళ్లి కొడుకు వచ్చాడండి. ఇప్పుడే ఎందుకు వస్తాడండి? 9:30కి ముహూర్తం. నాకు అలాగే చెప్పాడు. అమ్మ కొంచెం కవర్ చేయొద్దు, క్లోజ్ చేసుకో. ఇది స్లో మోహన్ తీర బాబు. ఇదేంటి ముళ్ళ పందిలా గీకలు? ఇది మాత్రం ఎందుకు, మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంతా గీకేయండి. దట్ ఈస్ వంకర్ యాదవ్. గానిరా, బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకెంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. వచ్చాడా చెప్తా. సార్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఈ రోజుకి చైర్ ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్పులు వేసాను. 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ బ్యూటిఫుల్. సార్ నేను వస్తాను సార్. తొందరగా కానీ సార్, బేళాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలనీ వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అన్న వదిన కాలు జారింది అన్న. ఫ్రాక్చర్ ఏమైనా అయిందారా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికే వెళ్ళి వస్తుండన్నా. అసలే నువ్వు వాడింది వాడవన్నా. ఇంటర్వ్యూలో అమ్మాయి సెలెక్ట్ అయింది కదరా, రేపు తన జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కలు. రేపు నేను ఉండను రా. ఈ రోజు మిడ్ నైట్ ఫ్లైట్ కి యూఎస్ వెళ్తున్నా. క్యాన్సిల్ చేసుకోరా. రే ఆల్రెడీ 2 times పోస్ట్ పోన్ చేశాను రా. 3rd time అంటే డాడీ చంపేస్తారు. అయితే వచ్చాకలు. నేను అక్కడ 2 weeks ఉండాలరా.
ఓ ఆఫ్టర్ 2 వీక్స్ కదరా, లైట్ తీసుకో. రేయ్, ఈ రోజుల్లో నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో చెప్పలేం. 2 వీక్స్ అంటే ఇట్స్ గోనా బి లేట్ రా. నేను ఈ రోజే అమ్మాయిని కలిసి నా మనసులో ఉందో చెప్పాలి, లేదంటే ఏదన్నా అవ్వచ్చు. యు ఆర్ రైట్, ఎనీ షిట్ కెన్ హ్యాపెన్ హియర్. ఇప్పుడు నన్ను సిటీ అని తిప్పుతావా? తప్పదురా. కంగ్రాట్స్ రా, ఇంత ఫాస్ట్ గా పెళ్లి సెటిల్ చేసుకుంటావు అనుకోలేదు. రే మూర్తి, అంతా అలా జరిగిపోయిందిరా. ఈవెన్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇంతకీ అమ్మాయిని చూసావా? యా, చూడకుండా ఎవరు చేసుకుంటారా? షీఈస్ బ్యూటిఫుల్, వెల్ ఎడ్యుకేటెడ్. ఇంకోటి తెలుసా, తను కాలేజ్ టాపర్ కూడా. మొత్తానికి మంచి మ్యాచ్ పట్టావు. నువ్వు చాలా లక్కీ ఫెలో రా. లక్కీ? అప్పుడేం చెప్పగలను రా. అరేంజ్డ్ మ్యారేజ్ లో దిగితే గానీ తెలియదు లోతెంతో అన్నట్లు, పెళ్ళైతే గానీ తెలియదురా మన లక్ ఎంతో. మ్యారేజ్ కెన్ గో ఎనీవేర్ రా, సాల్ ఫేట్. పోనీ లవ్ మ్యారేజ్ చేసుకోపోయావా? హే, అందరూ దానికే ఫిక్స్ అయితే మన దేశంలో సగం మందికి పెళ్ళిళ్ళు కావు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని చూడు, చిన్నప్పుడంతా హాస్టల్, తర్వాత చైతన్య సెంట్రల్ జైల్, నెక్స్ట్ ఐఐటి, అక్కడ అవ్వకుండానే జాబ్. అసలు లవ్కి టైం ఎక్కడుందిరా? నా అలాంటి మెకానికల్ లైఫ్ లీడ్ చేసేవాడికి అసలు ఉండదు. కొంతమంది లవర్స్ని చూస్తుంటే భలే ముచ్చటేస్తుందిరా. లైఫ్కి రీప్లే ఉంటే ఆ 10 years వెనకెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఉందిరా. సరే, పెళ్ళైన తర్వాత లవ్ చేయొచ్చు కానీ ఇంతకీ పెళ్లి ఎప్పుడు రా? ఈ రోజు రాత్రి 9:30. ఈ రోజు రాత్రా? రే, అరేంజ్డ్ మ్యారేజెస్ లో అన్ని ఇలా అరేంజ్డ్ గానే ఉంటాయిరా. ఈ రోజు దాటితే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. సి, 2 days లో నేను యూఎస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. వన్స్ యూ గెట్ ఆన్ టు ద బెంచ్, యూ నెవర్ నో వెన్ యూ విల్ గెట్ ప్లేస్డ్. పోనీ నెక్స్ట్ ట్రిప్ లో వచ్చి పెళ్లి చేసుకుందాం అంటే ఇంత మంచి సంబంధం దొరుకుతుందో లేదో తెలియదు. సో ఉద్యోగం పెళ్లి 2 కావాలంటే నేను ఈ రోజు పెళ్లి చేసుకోక తప్పదు. ఐ హావ్ నో చాయిస్ రా. యా, చెప్పు. రే, ఆ ఫోన్ లాప్తావా? బాబా గుడికి వెళ్ళాలి. అలాగే టైలర్ దగ్గరికి వెళ్ళి నీ బట్టలని కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓకే, అరే రే, నేను తర్వాత మాట్లాడతాను రా. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్స్ రా, బాయ్. హలో, వన్ సెక్ ప్లీజ్. పర్లేదు మాట్లాడండి. పర్లేదు అంకుల్, చెప్పండి. ఏం లేదు అల్లుడు గారు, శ్రీరామ్ చిట్స్ వాళ్ళకి మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీస్కి బయలుదేరానని చెప్పండి. ఓకే, షూర్ అంకుల్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం అంకుల్. యా, హలో. ఎక్స్క్యూజ్ మీ మేడం, 2 minutes స్పేర్ చేయగలుగుతారా? నమస్కారం. ఈ బుక్ షాప్ లో కొంటే 1000 రూపీస్, మీకు 250కే ఇస్తాను. మేడం 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 మేడం. సెక్రటేరియట్లో చిన్న పని ఉంటే ఇవాళ ఊరి నుంచి వచ్చానమ్మా. పని చూసుకుని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలాగా. అదే మావయ్య, ఓ ఆయన పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని జ్యోతిష్ శాస్త్రంలో మహాపండితుడు. జ్యోతిష్యాన్ని కూడా ఓ సైన్స్లో నిరూపించిన ఆయన చాలామంది జీవితాల్ని ముందే ఊహించి చెప్పాడు. నా విషయంలో ఆయన చెప్పినవన్నీ చాలా జరిగాయి. కొంతమంది జ్యోతిష్లాగా కేవలం డబ్బు సంపాదన కోసం మన బలహీనతల్ని క్యాష్ చేసుకుందామనుకునే వ్యక్తి కాదమ్మా ఆయన. అంటే ఆయన చెప్పిందంతా జరుగుతుందంటావా మావయ్య? జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగకపోవడానికి ఎంత అవకాశం ఉందో జరగడానికి అంతే అవకాశం ఉందని నా అభిప్రాయం. నేను నమ్ముతాను కాబట్టి నాకు జరగచ్చు, నీకు నమ్మకం లేకపోతే నీకు జరగకపోవచ్చు. మంచి జరుగుతుందంటే అందరికీ నమ్మాలంటుంది మావయ్య. ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా నమ్మాలనిపిస్తుంది. గుడ్ గాడ్, ఫెంటాస్టిక్, గ్రేట్ న్యూస్ చెప్పారు. టెన్షన్ పెట్టారు కదండి. అనుకోకుండా కలిసాం, ఇప్పుడు విడిపోతున్నాం. కానీ మనం కలిసిన ఈ కొంత టైంలోనే ఎంతో. మావయ్య, ముందు అతన్ని కలిసి సారీ చెప్పాలి.
అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. చిన్న యాక్సిడెంట్ సార్. నో ప్రాబ్లం సార్. ఐల్ టేక్ కేర్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మేడం? ఐఎమ్ ఫైన్ సార్. ఒక కాల్ చేసుకోవచ్చా? షూర్. ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హావ్ డయల్. మీరు డయల్ చేసిన నెంబరు సరిచూసుకోండి. ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హావ్ డయల్. మీరు డయల్ చేసిన నెంబరు సరిచూసుకోండి. 1 to 2 లంచ్ బ్రేక్. ఎవరైనా వచ్చేలోపు రీడైల్ చేస్తే ఆయన దొరకచ్చేమో. 2 అయిపోతుంది మావయ్య. థ్యాంక్ యూ. వెల్కమ్. అదా